హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఇది నిన్నటి వీడియో అండి. నిన్నైతే ఆదివారం కాబట్టి, ఆదివారం పిల్లలకి స్కూల్ ఉండదు. ఇంకా మేమైతే చర్చికి వెళ్తాం కాబట్టి, ఉదయాన్నే పనులన్నీ చేసుకొని, హడావిడిగా అయితే రెడీ అయిపోయి మేము చర్చికెళ్ళిపోతాము. సోమవారం నుంచి శనివారం వరకు ఉండే హడావిడి కన్నా, ఆదివారం మరింత హడావిడిగా ఉంటుందండి. ఎందుకంటే, ఉదయాన్నే పిల్లల్ని సండే స్కూల్‌కి పంపించాలి కాబట్టి. నిన్నటి నుంచి అయితే టైమింగ్స్ అనేవి మార్చేశారు. సండే స్కూల్ టైమింగ్స్. ఇంకా మాతో పాటే పిల్లల్ని కూడా తీసుకెళ్ళి అంటే 10 గంటలకు వెళ్తామండి మేము ప్రార్థనకి, చర్చికి. ఆ టైంలోనే పిల్లల్ని కూడా మా వెంట పెట్టుకొని తీసుకెళ్తాము. అలా ప్లాన్ చేశారండి పాస్టర్ గారైతే. ఇంకా టైమింగ్స్ మార్చేశారు కాబట్టి పిల్లల్ని ఉదయాన్నే ఇంకా పంపించవలసిన పని లేదు. నాతో పాటే తీసుకెళ్తాను. ఇంకా పెద్దమ్మాయిని, బాబుని కూడా వాళ్ళు ఇంకా కొంచెం పెద్దవాళ్ళయ్యారు కాబట్టి యూత్ మీటింగ్స్ లాంటివి పెడతారు కదండీ చర్చుల్లోనూ. ఇంకా వాటికైతే పిల్లలనైతే రమ్మన్నారు పెద్దవాళ్ళిద్దరిని. చిన్న పాపను మాత్రం సండే స్కూల్‌కి నాతో పాటే తీసుకెళ్తాను. ఇంకా పెద్దవాళ్ళిద్దరిని కూడా తీసుకెళ్ళిపోతానండి. వాళ్ళు పెద్దవాళ్ళవుతున్నారు. కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంక చిన్నపిల్లలనైతే తీసుకెళ్ళేవాళ్ళం గాదు. నేనొక్కదాన్నే వెళ్ళేదాన్ని. ఇంకా అప్పటినుంచి ఇప్పటి వరకు ఏయన్నా పండగలు అలాంటివి ఉంటేనే తప్ప వీళ్ళు సండే స్కూల్‌కెళ్ళడం, ఇంటి దగ్గరే ఉండడం అలా అలవాటయిపోయింది ఈ 5 ఏళ్లలోనూ. ఇంకా ఇప్పటినుంచయితే వాళ్ళు కూడా పెద్దవాళ్ళయిపోయారు గదండీ! యూత్ మీటింగ్‌కి వెళ్తున్నారంటే వీళ్ళు కూడా పెద్దవాళ్ళయిపోయారు. తెలియకుండానే అలా పెరిగి పెద్దోళ్ళయిపోతారండి పిల్లలు మన కళ్ళ ముందే. కరోనాకి ముందయితే నేను వీళ్ళ చిన్నప్పటి నుంచి కూడా అలా తీసుకుని ముగ్గురిని కూడా వెళ్ళిపోయేదాన్ని. వీళ్ళక్కడ ఒక రకంగా కూర్చుంటారండి. ముగ్గురిని కంట్రోల్ జేయాలి. అలాగే కూర్చోబెట్టుకొని వీళ్ళనైతే చర్చిలోను గడిపేదాన్ని వీళ్ళతోను. అప్పుడు చాలా హ్యాపీగా అనిపించేదండి. అప్పుడే మాటినేవారు. ఇప్పుడు మరి కాస్తంత పెద్దవాళ్ళయ్యారు కదా! వీళ్ళకి కొద్దిగా తెలివితేటలు వస్తూ ఉంటాయి. ఆ తెలివితేటలకి కాస్తంత పదును పెట్టాలని అయితే మా తండ్రి గారు అంటే మా పాస్టర్ గారైతే వీళ్ళకి యూత్ మీటింగ్స్ అలాంటివి పెడుతూ ఉన్నారు. ఇంకా నేనైతే నా పనుల్లో నేనున్నానండి. ఈరోజు కాస్తంత తీరుబడి దొరికింది. ఎందుకంటే సండే స్కూల్ లేదు కాబట్టి. తీరుబడి ఏముంటుందిలెండి. ఈ పనులన్నీ జేసుకోవాలి. మరలా నేను కూడా రెడీ అయ్యి పిల్లల్ని కూడా రెడీ జేసుకొని చర్చికైతే వెళ్తాము. ఇంకా ఆదివారం మాకు అత్యంత ప్రాముఖ్యమైన పనేదన్నా ఉందంటే చర్చికి వెళ్ళడమండి. ఇంకా ముందైతే నేను నైట్ ఉన్న గిన్నెలన్నీ కూడా సర్దేసుకుంటాను. ఈరోజు అన్నట్టుగా బాబుకైతే స్కూలుంది. తననైతే స్కూలుకి పంపించాలి. డే మొత్తం జరుగుద్దంటండి. ఒక పూట జరిగితే నేను మాన్పించేసేదాన్ని. కానీ మొత్తం రోజంతా ఉంటుంది కాబట్టి వెళ్ళవలసిందే తప్పకుండా. ఎగ్జామ్స్ ఉన్నాయి ముందు. ఇంక దాని గురించి ఏవో జరగవలసిన క్లాసెస్ ఉన్నాయంటండి. అందుకే అటెండ్ అవ్వాలమ్మా అని చెప్పాడు. ఇంకా తన కోసమైతే నేను అన్నం వండేస్తున్నానండి. పొయ్యి అంటించాను. నీళ్ళ కుండ వేసేసాను. స్నానాలవి చేస్తూ ఉంటారు. ఇంకా అన్నం కూడా పొయ్యి మీదే వండుతాను. మీకు తెలుసు కదండీ! డైలీ చూసేవాళ్ళకైతే నా రొటీన్ అర్థమైపోతూ ఉంటుంది. ఇంకా వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం ఈ కాలాలతో సంబంధం ఏమీ లేదండి. నాకు పుల్లలు చేతి నిండా ఉంటే పొయ్యి సరిగ్గా మండితే అన్నమైనా, నీళ్ళైనా పొయ్యి మీదనే. శీతాకాలం కాబట్టి పొయ్యి అంటించుకోవడం, నీళ్లు కాసుకోవడం అనేది ఏమీ లేదండి. ఏ కాలమైనా సరే పొయ్యి మాది వెలగాల్సిందే. దాని మీదే అన్నం వండుతాను. ఇంకా నీళ్లు కూడా కాస్తాను. ప్రెజెంట్ అయితే నా లైఫ్ అనేది ఇలా ఉంటుందండి. పూర్తిగా పల్లెటూరి వాతావరణం మీదే ఆధారపడైతే ఇప్పటివరకు నా లైఫ్‌ని అలా లీడ్ చేసుకుంటూ వచ్చేసాను. ఇక రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందనేది ఆ దేవుడికే తెలియాలి. ప్రెజెంట్ అయితే నాకిష్టమైన పనులన్నీ చేసుకుంటూ నాకు నచ్చిన జీవితాన్నయితే నేను ఇలా గడుపుతూ ఉన్నాను. పల్లెటూరి వాతావరణం అంటే నాకు చాలా చాలా ఇష్టమండి. ఈ పల్లెటూరులో పుట్టినందుకు ఒక వరము, ఒక అదృష్టం ఇంకా చాలా చాలా ఉంటాయి కదండీ! అవన్నీ అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడుండి ఎప్పుడైనా సిటీకి ఏ రాజమండ్రికో, ఏ తాడేపల్లిగూడెమో ఇంకా ఇవైతే చిన్నవేలెండి. ఒకసారైతే విజయవాడ వెళ్ళవలసొచ్చింది మా మేనకోడలు గురించి కాలేజీలోను తనని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడైతే 2 సార్లు వెళ్ళవలసొచ్చింది. ఆ విజయవాడ బస్ స్టాండ్ చూశానండి. అప్పుడనిపించింది నాకు బాబోయ్! మా ఊరు ఎప్పుడెళ్ళిపోతానా అనిపించింది. రెక్కలుంటే బాగుండు ఎగురుకుంటూ వెళ్ళిపోదునే అనిపించిందండి. అంత నాకు భయమనిపించింది. ఆ విజయవాడలోనే నేను నా జీవితాన్ని ఒక్క 2, 3 గంటలు ఉండలేకపోయానండి. అలాంటిది నేను ఒకవేళ టౌన్‌లో గాని, ఏ సిటీలో గాని పుట్టుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అనుకున్నాను. కానీ ఏ ఏరియాలో పుట్టిన వాళ్ళు అక్కడ బ్రతికేయడానికి అలవాటయిపోతారు. కానీ నేను పుట్టి పెరిగింది ఈ పల్లెటూరులోనే కాబట్టి ఎప్పుడైనా అలా దారి తప్పి టౌన్‌కెళ్తే పరిస్థితి ఆ విధంగా ఉంటుందండి. అప్పుడైతే నా మనసు ఎప్పుడు మా ఊరొచ్చేస్తానా? ఎప్పుడు మా ఇంటికొచ్చేస్తానా అనిపిస్తుంది. ఈ పల్లె వాసన, ఈ గాలి ఇదంతా తగిలే వరకు కూడా గజిబిజి గందరగోళంగా ఉంటుందండి.
జీవితానికి ఈ పల్లెటూరి వాతావరణం సరిపోద్దండి నాకైతే. ఇంతకు మించి ఏమీ అవసరం లేదనిపిస్తుంది. ఇలాగే ఉంటాను నా పెంకుటింట్లో. అలాగే పొయ్యి మీద అన్నం వండుకుంటూ, అలా పనులు చేసుకుంటూ, పిల్లల్ని, పెద్దవాళ్ళని చూసుకుంటూ ఈ లైఫ్ చాలనిపిస్తుందండి. ఇంతకు మించిన భోగభాగ్యాలు ఏమీ అవసరం లేదు. ఇలా ఆరుబయట గిన్నెలేసుకొని తోముతూ ఉంటే చల్లగాలిలోనూ చక్కగా చెట్టు కింద పక్షుల అరుపులు ఇవన్నీ వినపడుతూ ఉంటాయి. మనసుకు చాలా ఆహ్లాదంగాను, ప్రశాంతంగాను అనిపిస్తుందండి. ఆ గిన్నెలు తోముకునే మిషన్ ఏదో ఉందో చూడండి. ఒకవేళ అది దాంట్లో పెట్టవలసొస్తే నేను అస్సలు పెట్టను. పరిస్థితులు అలా మారిపోతాయేమోనండి. చెప్పలేము. ఎందుకంటే పిల్లలు చదువుతున్నారు, పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళకి తెలివితేటలు వస్తాయి కదండీ! మా చిన్న పాపేమో నీకు గిన్నెలు తోముకునే మిషన్ కొనిస్తానంటది. మా పెద్ద పాపేమో వాషింగ్ మిషన్ కొనిస్తానంటది. ఇంకా బాబయితే చెప్పనవసరం లేదండి. ఇక్కడెక్కడ ఉంచను, నేను తీసుకెళ్ళి ఇంకో చోట ఎక్కడో పెడతానంటాడు. ఇదంతా కూడా దేవుడి దయండి. మన లైఫ్ ఎలా ఉండాలనేది ఆయనే నిర్ణయిస్తాడు. కానీ ప్రెజెంట్ అయితే పిల్లల మనసుల్లో మాత్రం మా అమ్మ ఇలా కష్టపడుతుంది కాబట్టి తనకి ఏదో ఒక వస్తువు కొనియాలని వాళ్ళకి అనిపిస్తుంది కదండీ! కానీ జీవితం అనేది ఎప్పుడూ ఒకే విధంగా ఉండదండి. ఇళ్ళేమో మారిపోతూ ఉంటాయి. పూరిళ్ళేమో బిల్డింగ్‌లు అయిపోతూ ఉంటాయి. పెంకుటిల్లు కూడా అదే విధంగా మారిపోతూ ఉంటాయిలెండి. కానీ నాకెప్పుడూ ఇష్టమయ్యింది మాత్రం మా ఇల్లేనండి. ఈ పెంకుటిల్లయినా గానీ నాకు చాలా చాలా ఇష్టం. ఇక్కడ ఈ పరిస్థితులు, వాతావరణం ఇవన్నీ కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా అలవాటయిపోయాయి. మా ఇంటి దగ్గర ఇదే వాతావరణం. ఇంక ఇక్కడ కూడా ఇదే పద్ధతి. ఇంకా పల్లెటూరోళ్ళ మనసుల గురించి తెలియనిదేముంటుందండి, అమాయకతనం. ఇంకా ఏది జరిగినా గానీ అది చాలా భూతద్దంలో వేసి చూసేసి ఇంకా ఇంత దాన్ని అంత చెప్పుకుంటారంటే వాళ్ళెంత అమాయకులో అర్థమవుతుందండి. అలాంటి పల్లె వాతావరణం మాది. అలాంటి అమాయకతనం, అలాంటి జనాల మధ్యలోనూ పుట్టి, పెరిగి మేము ఎప్పుడైనా అలా టౌన్‌కి వెళ్తే ఎవరు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోరండి. అలా రోడ్ల వెంబడి నడుచుకుంటూ స్పీడ్‌గా వెళ్ళిపోతారు. ఇంకా ఎవరి అవసరం ఎవరికీ ఉండదు. ఒకరి గురించి పట్టించుకోవాల్సిన అవసరమే ఉండదండి. కానీ మా పల్లెటూరోళ్ళైతే రోజు ఉదయం లేవగానే అలా రోడ్ల మీదకొచ్చి చూస్తే తెలుస్తుందండి. ఎవరింటి దగ్గర వాళ్ళు గుంపులు గూడైతే జనాలుంటారు. ఎవరి మంచి చెడ్డలకి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు వెళ్తూ ఉంటారు. కష్టమొచ్చినా, బాధొచ్చినా, ఏదొచ్చినా ఆ చుట్టాలనేవాళ్ళు తర్వాతొస్తారు గానండి. ఇంటి చుట్టుపక్కల వాళ్ళైతే ముందే వెళ్ళి వాలిపోతారు. కానీ సిటీస్‌లో అయితే అలాంటి వాతావరణం ఎక్కడా కనిపించదు. నాకైతే ఎప్పుడూ ఇలా పల్లె వాతావరణంలోనే ఇలా పచ్చని ప్రకృతి మధ్యలోనూ, ఇంకా ఈ పాతకాలం పనుల్లోనే నేను నిమగ్నమైపోయాను. ఇంకా కొత్తగా ఆలోచిద్దామన్నా గానీ నాకు కొత్త ఆలోచనలేమీ రావండి. ఒకవేళ మా పరిస్థితి, వాతావరణం ఇదంతా మారిపోయినా గానీ నాకు ఆ పాత తరమే గుర్తొస్తూ ఉంటుంది. పనులన్నీనే చేసుకుంటూ ఇలానే బ్రతకాలనిపిస్తుందండి. ఒకవేళ మేము ఇల్లు కట్టుకుంటే ఇవన్నీ ఉండవు గదా అని ఆలోచనొచ్చేస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా ఏదేమైనా గానీ అంతా మన మంచికే. కానీ నాకైతే ఈ లైఫే ఇష్టమండి. ఇలా ఉండడమే ఇష్టం. ఇది కష్టం అనుకుంటారు. చేతులతోనే అన్నీ జేసుకోవాలి. ఎవరు పడతారా ఇబ్బంది. మిషన్‌లో వేసేస్తే ఒక్క 10 నిమిషాల్లో అయిపోతాయి. బట్టలైనా, గిన్నెలైనా ఏదైనా సరే. కానీ నేనైతే అన్నీ కష్టపడే చేసుకోవాలని చూస్తాను. ఇంక పొయ్యి అంటించుకొని దాని మీదే నీళ్లు కాస్తానండి. ఇంక ఇలా హీటర్లు అలాంటివైతే ఇప్పటి వరకు నేను యూజ్ చేసింది లేదు. మా ఇంట్లో లేదు హీటరు. ఇంకా అలా అని నేను కరెంటు కుక్కర్లు అవి కూడా ఉన్నప్పటికీ కూడా నేను పొయ్యి మీదనే అన్నం వండుతాను. ఇంకా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు వాటి మీద ఆధారపడతానండి. మామూలుగా ఉన్నప్పుడు నాకు ఓపిక ఉన్నంత వరకు కూడా ఇంకా నా చేతుల్ని, నా కష్టాన్ని నమ్ముకొని ఇలా సాధారణంగానే బ్రతకాలని అయితే నాకుంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ఈ మెషినరీలన్నీ ఉన్నాయండి. మన అమ్మ వాళ్ళైతే మనకి అన్నీ చేతులతో చేసి పెట్టి అన్నీ చక్కబెట్టుకొని వాళ్ళు కూడా పొలాలకు వెళ్ళి అయితే కష్టపడి వచ్చేవారు కదా! ఇప్పుడు కూడా మా పల్లెటూరులో అదే పద్ధతండి. పొద్దున్నే లేస్తారు, పనులు చేసుకుంటారు. ఇంకా అన్ని పనులు చక్కబెట్టుకొని పిల్లల్ని స్కూలుకి పంపించుకొని పొలాలు వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉన్నారండి. మా చుట్టుపక్కల మొత్తం అంతా కూడా అంతే. ఇంకా నేను ఇంటి పనులు, వంట పనులు అవన్నీ చేసుకుంటూ ఇలా ఏదో నా జీవితాన్ని అయితే నేను గడుపుతూ ఉన్నాను. చాలండి ఇది లైఫ్ కనిపిస్తుంది. ఇంకా పిల్లలకైతే టిఫిన్ తెప్పించానండి బయట నుంచి. మామయ్యకి ఇడ్లీ, పిల్లలకేమో బజ్జీలైతే తెప్పించాను. చూసారు కదా! 4 బజ్జీలు రూ. 10 ఇవైతే నేను కూడా వేస్తాను. కానీ ఒక్కొక్కసారి టైం కలిసి రానప్పుడు బయట నుంచయితే తెప్పిస్తానండి. ఇంకా బాబుకైతే ఫ్రైడ్ రైస్ చేశాను. ఒక ముద్ద పెరుగన్నం పెట్టి ఒక బాక్స్‌లో అయితే ఇది పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా తనకైతే బాక్స్ కూడా సర్దేశానండి. రోజు సండే స్కూల్‌కెళ్ళేవాడు. ఈరోజైతే స్కూల్‌కి వెళ్తున్నాడు. అప్పుడప్పుడు అయితే సండే రోజున కూడా స్కూల్‌కి వెళ్ళాల్సి వస్తుందండి. అప్పుడైతే తప్పదు కదా! కానీ ఈరోజైతే సండే స్కూల్ లేదు పిల్లలకి. మనసైతే అది ఏదోలా అనిపించింది. ఎందుకంటే ఉదయాన్నే వాళ్ళని పంపించి ఆ తర్వాత పనులన్నీ చేసుకునేదాన్ని. ఈరోజు మాత్రం వాళ్ళని పంపించలేదు కదా! కాస్తంత వెలితిగానే ఉంది.
ఇంకా పాలైతే తీసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. ఇంకా అలాంటి పాడైపోయేవి ఏవైనా ఉంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుని, ఇంకా వంట పనైతే పప్పుచారండి. పప్పుచారులోకి బెండకాయలున్నాయి, వాడిపోతాయి అనవసరంగా ఫ్రిడ్జ్‌లో ఏం చేస్తాయి అనేసి వాటిని కూడా కాస్తంత నూనె, పసుపు వేసి ఉడకబెట్టేసి పప్పుచారులో కలిపేసి ఇంక పప్పుచారు తాలింపు పెట్టేశానండి. ఏంటక్క ప్రతి వారం కూడా నువ్వు బెండకాయ పప్పుచారు చేస్తున్నావని మీకు అనిపించొచ్చు. ఏం చేస్తామండి, నా దగ్గర ఉన్న వాటితోనే ఏదో రకంగా అయితే ఒక వంట చేసుకోవాలి కాబట్టి ఇక సాయంత్రం ఎలాగో స్పెషల్ ఉంటుంది. ఇక ముందే ఎందుకు తొందరపడిపోవడం, హాయిగా ప్రశాంతంగా చర్చికి వెళ్ళేసి వచ్చేద్దామనేసి రెడీ అయిపోయానండి. పిల్లల్ని కూడా రెడీ చేశాను, జడలు కూడా వేసేసాను వాళ్ళకి. చిన్నప్పుడు ఈ విధంగా వీళ్ళనైతే నేను చర్చికి తీసుకెళ్ళేదాన్నండి. అప్పుడైతే బాగా చిన్నపిల్లలు మరలా నాకు ఆ రోజులైతే గుర్తొచ్చాయి. ఇంక ఈ మధ్యకాలంలో వీళ్ళు నాతో రావడం చాలా తక్కువే. వీళ్ళు సండే స్కూల్‌కి వెళ్ళడం తప్పించి పెద్ద ప్రార్థనకైతే నాతో రావట్లేదు. ఇంకా ఈ అలవాటైతే మరలా కొనసాగిస్తూ ఉన్నాము. ఇంకా చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వీళ్ళని తీసుకెళ్ళడానికి నేనైతే ఏమీ నాకంత ఇబ్బంది అనిపించేది కాదండి. కానీ వీళ్ళిప్పుడు పెద్దవాళ్ళు అయిన తర్వాతే వీళ్ళకి అధిక తెలివితేటలు వస్తూ ఉంటాయి కదా! ఇప్పుడే కష్టం డీల్ చేయడం. అయినా కానీ దేవుడి కృప ఉంటే ఏదైనా సాధ్యమే. వీళ్ళని ఎలా ఉంచాలో అలా ఉంచుతూ అలానే పెంచుతూ ఉన్నాను. ఆదివారం అయితే నేను మ్యూట్‌లో పెట్టేశాను కానండి, వాయిస్ అయితే చాలా చాలా మైక్‌లో అయితే వినిపిస్తూ ఉంటాయి. ఇక టైం అవుతుంది కాబట్టి చర్చికి రమ్మని పాస్టర్ గారు పిలవడం, ఇంకా పాటలు కొన్ని చర్చిల మీద అయితే పాటలు వినిపించడం, అంతా చాలా హడావిడిగా చాలా ఆనందంగా ఉంటుందండి. ఆదివారం మాకైతే ఒక పండగ వాతావరణం లాగానే అనిపిస్తుంది. చర్చిలు అయితే ఒకటే ఉండవు కదండి, చాలా ఉంటాయి కదా ఊళ్ళోనూ. ఈ దగ్గర దగ్గరగా చాలా చర్చిలు అయితే ఉంటాయి. ప్రతి చర్చి మీద నుంచి అయితే పాటలు వినబడుతూ ఉంటాయి. ఇంకా ఎవరు పనులకు వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇంక ఈ ఆదివారం మాత్రం అందరూ కూడా చర్చికే వెళ్తారండి. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బయలుదేరి చర్చిలకైతే వెళ్ళిపోతున్నారు. ఇంకా మేము కూడా బయలుదేరి అయితే వెళ్ళిపోతున్నాం. వదిన ఆల్రెడీ వెళ్ళిపోయింది. పిల్లలు హాస్టల్‌లో ఉన్నారు కాబట్టి మా మేనకోడళ్ళైతే కనిపించట్లేదు. లేదంటే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు వెళ్ళడం. ఇలా ఆదివారం అయితే తెలియని ఒక ఆనందం, ఒక పండగ అన్నీ కలిపేసి ఒకే రోజు వచ్చినట్టు ఉంటుందండి. అదే ఆదివారం. ఇంకా మేము వెళ్ళిన తర్వాత వచ్చి మిగిలిన పనులన్నీ కూడా చేసుకుంటాం. ఇక సాయంత్రం వేళల్లో అయితే ఇలా పొయ్యి అంటించి నీళ్ళ కుండ వేసి కాగిన తర్వాత మరలా ఎసరు పెట్టి బియ్యం అయితే కడిగేసి ఉంచుకున్నానండి. ఇంకా పిల్లలనైతే సాయంత్రం 6 గంటలకల్లా రెడీ చేసి మరలా యూత్ మీటింగ్ ఉంటుందని చెప్పారు కదండీ! స్కూల్‌కి వెళ్ళి వచ్చే నా బుడతలైతే పెద్దవాళ్ళు అయిపోయారు. యూత్ మీటింగ్‌కి వెళ్ళి వచ్చే అంత పెద్దోళ్ళు అయిపోయారు అనేసి కాసేపు ఆనందం వచ్చింది. ఇంకా వాళ్ళక్కడ ఎలా జరిగిందో ఏంటనేది అయితే వాళ్ళ మాటలతో అయితే సండే స్కూల్‌కి వెళ్తుంది. కానీ ఇంకా వాళ్ళ అక్కకి జతగా ఉంటుందనేసి తనను కూడా వెళ్ళమని పంపించాను. ఇంకా అందుకని తను కూడా వెళ్ళిందండి. ఇంకా వీళ్ళతో పాటు తనను కూడా పంపించేస్తే అలవాటు అయిపోతుంది కదా! తనొక్కతే ఇంటి దగ్గర ఏం చేస్తుందనేసి తనను కూడా పంపించేశాను. ఒట్టి అల్లరి పిల్లండి, పేరుకు తగినట్టుగానే ఉంటుంది. ఇంకా ఉదయాన్నే మిస్ అయ్యాడు గానీ ఇక సాయంత్రం వేళ అయితే చర్చికి వెళ్ళాడు చాలు. ఇంకా హ్యాపీ అనమాట. ఇంకా వీళ్ళైతే ఆల్రెడీ స్నానాలు చేసేసి చర్చికి వెళ్ళిపోయారు కాబట్టి మరలా వచ్చి కాసేపు అలా కూర్చొని మంచి చెడ్డ అది మాట్లాడుకుంటూ ఇంక పెద్దవాళ్ళతో కాలక్షేపం చేస్తూ ఉంటారండి. పిల్లలకి చిన్నపిల్లలప్పుడే కాదండి, పెద్దవాళ్ళ మీద కాస్తంత గౌరవ మర్యాదలనేవి ఇప్పటి నుంచి కూడా ఇంకా ఎక్కువగా నేర్పించాలి. చిన్నప్పుడు ఏ విధంగా వాళ్ళకి మాటలు నేర్పిస్తామో ఇప్పుడు గౌరవంగా వాళ్ళని చూసే విధంగా అదే విధంగా నేర్పించాలండి. ఆకతాయితనం కదా! తుంటరి తుంటరి మాటలతోటైతే పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టడానికే చూస్తారు గానీ ఎక్కడికక్కడ అలా అడ్డుకట్టలు వేసుకుంటూ వాళ్ళనైతే పెద్దోళ్ళని చేసుకోవాలి. వీళ్ళు యూత్ మీటింగ్‌కి వెళ్ళొచ్చిన సంతోషంలో అయితే చాలా సేపయితే ఆ కబుర్లు, ఈ కబుర్లు చెప్పుకుంటూ అలా కాలక్షేపం చేశారు వాళ్ళ అత్తాళ్ళతోటైతే. ఇంకా నేనైతే కూర వండుతున్నానండి. చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇంకా పాత వీడియోల్లో అయితే మాకు వచ్చినట్టుగానే నేను చికెన్ కర్రీ అయితే చేస్తూ ఉన్నానండి. ఈరోజు నాకు నా పద్ధతిలో నాకు నచ్చిన చికెన్ అయితే నేను చేస్తున్నాను. అంతకుముందు వీడియోస్‌లో అయితే అమ్మమ్మ చేసిన చికెను, అత్త చేసిన చికెన్ అని చెప్పానని ఒక సిస్టర్‌కి అయితే అమ్మమ్మ చికెన్ చాలా బాగా నచ్చిందంటండి. థ్యాంక్ యూ సిస్టర్. ట్రై కూడా చేశారు. చాలా బాగుందని కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేనైతే నాకు నచ్చిన పద్ధతిలో అయితే చికెన్ చేస్తున్నానండి. అది ఏం చికెన్ అంటే బ్రాయిలర్ చికెన్ కాదండి, లేయర్ చికెను. ఇంకా ఈ చికెన్ అయితే తినడానికి కాస్త గట్టిగా ఉండి పిల్లలైతే ఇబ్బంది పడతారు. కానీ ఇదే బెస్ట్ అనిపిస్తుందండి. ఎందుకంటే వీటికి కాల పరిమితి అనేది ఎక్కువగా ఉంటుంది. గుడ్లు పెడతాయి కదండీ! ఇంకా బాయిలర్ చికెన్ అయితే ఒక్క నెల కూడా అవసరం లేదండి అది రావడానికి. పెరిగి పెద్ద అయిపోతుంది. వెంటనే దాన్ని కోసేస్తారు. అలా కాకుండా ఈ లేయర్ చికెన్ అయితే కాస్తంత
టైం ఎక్కువ తీసుకుంటుంది కదండి. ఏదైనా మనకి త్వరగా వచ్చేసేది అంత మంచిది కాదు. కాస్త లేట్‌గా వచ్చేదే మంచిదని అయితే నా ఉద్దేశం. ఇంకా దీన్ని పిల్లలకి పెట్టడానికే చూస్తున్నాను ఈ మధ్యనైతే నేను. బాయిలర్ కంటే కూడా ఇదే బెస్ట్ అనిపిస్తుంది హెల్త్‌కైతే. ఇది చికెన్ కర్రీ లాగానే బాయిలర్ ఎలా వండుతామో ఇది కూడా అదే విధంగా కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటే త్వరగా అది మెత్తగా ఉడుకుతుందండి. 2 పొంగులు పొంగిన తర్వాత ఒక బంగాళదుంప తీసుకొని దాన్నైతే చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ముక్కలుగా అయితే కట్ చేసుకొని అందులో వేసుకుంటాను. ముందే వేసేస్తే ఇది మెత్తగా ఉంటుంది కాబట్టి త్వరగా ఉడికిపోతుంది కదండీ! అందుకని మధ్యలో వేశాను. ఇంకా ఇందులో చిన్న గుడ్లనేవి వస్తూ ఉంటాయి కదండీ! వాటిని కూడా 2 పొంగులొచ్చిన తర్వాతే వేయాలి. ముందే వేస్తే ఉడికిపోతాయి కదండీ! అందుకని వీటిని చాలా జాగ్రత్తగా అయితే వేసిన తర్వాత గట్టిపడే వరకు కూడా తిప్పకూడదు. ఈ చికెన్ కూడా నా చిన్నప్పటి జ్ఞాపకమేనండి. ఇప్పుడంటే బాయిలర్ చికెన్ వచ్చింది కానీ అంతకుముందు మేము చిన్నప్పటి రోజుల్లో అయితే ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి ఈ చికెన్ వండేవారు. నాటుకోళ్ళేనండి మ్యాక్సిమము. ఇక ఆ తర్వాత వచ్చాయి ఫారెన్ కోళ్ళు, ఫారెన్‌లో అవి ఇవి. ఇక ఎప్పుడైనా తీసుకొచ్చి దీన్నే వండేవారు. ఈ గుడ్లు ఇవన్నీ కూడా గుర్తు అప్పటినుంచి నాకు ఇప్పటికి గుర్తుంది. ఇంకా ఎప్పుడైనా ఇది ఉంటే మాత్రం అక్కడ చికెన్ కొట్టు దగ్గర తప్పకుండా తీసుకొస్తారు. ఇంకా మా పిల్లలకైతే గోల చేసుకుంటూ తింటారండి. వాళ్ళకి నచ్చదు కానీ తినిపించాలి. ఎందుకంటే ఇది హెల్త్‌కి కొంచెం మంచిదనిపిస్తుందండి. అంటే చికెన్ ఏమి అంత మంచిది కాదు కానీ ఈ బాయిలర్‌తో పోలిస్తే ఈ చికెన్ అయితే పర్వాలేదనిపిస్తుంది. ఉడికించుకునే ముందు అంటే కారం వేసిన తర్వాత నీళ్లు పోస్తాం కదండీ! కొద్దిగా ఎక్కువ మోతాదులో నీళ్లు పోసుకొని ఎక్కువగా ఉడికించుకుంటే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని గ్రేవీ కూడా చాలా ఎక్కువే వస్తుందండి. ఇది చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవ్వరైనా ఇష్టంగానే తింటారు. పిల్లలకైతే అన్నం పెడుతున్నానండి. ఇంకా మామయ్య గారికి కూడా ముందే పెట్టేశాను. మామయ్య గారు ఇది చికెన్ తినరు కాబట్టి ఆమ్లెట్ వేశాను. ఉదయం ఉన్న పప్పుచారు అయితే ఉంది. దాంతో పాటు ఆమ్లెట్ వేశాను. ఇంకా అత్తయ్య గారు కూడా తింటారండి వీళ్ళతో పాటే. ఇంకా నేను మాత్రం ఆయన వచ్చిన తర్వాత తింటాను. ఆయన కూడా వచ్చేసే టైం అయిపోయింది. ఇంకా గొర్రెపిల్లను కూడా తీసుకెళ్ళి దాని ప్లేస్‌లో దాన్ని పెట్టేశాను. ఇంకా అన్నీ కూడా సర్దేసుకున్న తర్వాత ఇక గుడ్ నైటే కదండీ! కానీ నా వీడియో వచ్చేసరికైతే మీకు చాలా లేట్ అవుతుంది. ఉదయం అవ్వచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, రాత్రి అవ్వచ్చు చెప్పలేము. ఇంకా ఇలా ఉదయం నుంచి అయితే నా పనులు చేసుకుంటూ ఆదివారం అయితే నా రొటీన్ ఇలా గడిచిపోయిందండి పిల్లలతోటి. ఏదేమైనా గానీ ఈ పల్లెటూరులో ఈ వాతావరణం మధ్యలో ఉండడం ఒక అదృష్టంగాను, ఒక వరంగాను భావిస్తాను. నాకు ఈ వాతావరణం అంటేనే చాలా ఇష్టమండి. ఇంక ఈ లైఫ్ ఇలానే ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.